శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే మేడం, ఆల్రెడీ మనం మంచు లక్ష్మి గారి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఒక జర్నలిస్ట్ తన పైన చేసిన వ్యాఖ్యలు గురించి ఆవిడ ఆల్రెడీ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. అయితే ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు తన ఫ్యామిలీ సైడ్, అంటే విష్ణు గారు ప్రెసిడెంట్ మా ఆర్టిస్ట్ అసోసియేషన్, ఎక్కడా రియాక్ట్ అవ్వటం చూడలేదు. అలానే ఇప్పుడు నటి హేమ గారు కూడా సపోర్ట్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో ఆవిడ చాలా క్వశ్చన్స్ కూడా రైజ్ చేశారు. మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? ఇప్పుడు మనం ఆ ప్రోగ్రాం గురించి మన అభిప్రాయం చెప్పాం. బహుశా ఎవరో మనం మాట్లాడినంత గట్స్ తోటి అయితే మాట్లాడలా. అసలు మూర్తి అనే అతన్ని బ్యాన్ చేయాలి. ఈ సినిమా ప్రెస్ మీట్లకి అతను పిలవకూడదు, అతనికి వచ్చే అర్హత లేదు, వయసు ఉంటే సరిపోదు, విఘ్నత కూడా ఉండాలి అని చెప్పి మనం ఆ రోజు మాట్లాడుకున్నాం. అసలు మనం మాట్లాడినట్లు ఎవ్వరూ మాట్లాడలే, మూర్తి మీద ఎవరు ఏకపక్షంగా మాట్లాడలే. అయితే ఇప్పుడు హేమ వచ్చి ఏమడుగుతుందంటే, మా అసోసియేషన్కి లక్ష్మి కంప్లైంట్ ఇచ్చింది కదా, ఆ కంప్లైంట్ మీద మీరు ఎందుకు స్పందించరు? అప్పుడు నా విషయం వచ్చినప్పుడైతే ఇమ్మీడియట్గా మీరు స్పందించారు కదా, ఇప్పుడు లక్ష్మి విషయం మీరు ఎందుకు స్పందించట్లేదు? మీకు ఉన్న జర్నలిస్టులు అంటే భయం, ఆ మాట అనలేదు కానీ పైకి మీరు జర్నలిస్ట్ అంటే మీరు భయపడుతున్నారు, అందుకే మీరేమి ఆర్టిస్టులను అయితే ఇచ్చేస్తున్నారు కానీ జర్నలిస్టుల మీదకి మీరు వెళ్ళట్లేదు అని ఆమె ప్రేమను కూడా అడిగింది. అమ్మ అసోసియేషన్ ప్రెసిడెంట్ కదా నువ్వు, ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పి గట్టిగానే అడిగింది. అసలు ఏదైనా హేమ మామూలుగా ఎప్పుడు గట్టిగానే మాట్లాడుతుంది. కాకపోతే ఆమె అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఆ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం అనేది కొంచెం ఆమెకి ఒక చీకటి రోజులని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇప్పుడు ఆమె లేవనెత్తున్న ప్రశ్నలు మట్టుకు చాలా అవసరమైన ప్రశ్నలు. ఇప్పుడు ప్రతిసారి మీడియా జోలికి ఎవరు వెళ్ళినా కానీ వాళ్ళు సారీలు చెప్తున్నారు కానీ మీడియా తప్పు చేస్తే కూడా మీడియా ఎందుకు సారీ చెప్పదు అని చెప్పి ప్రశ్నిస్తుంది. దీనికి ఏంటి చెప్తారు సమాధానం? మరి ఆమె అడిగే దాంట్లో వాస్తవం ఉంది. అసలు మా ప్రెసిడెంట్ ఎక్కడ? ఇప్పుడు వేయించండి, పోస్టర్లు వేయించండి అసలు మా ప్రెసిడెంట్ గురించి, కనపడటట్లేదు అని. అప్పుడప్పుడు ఎమ్మెల్యేల గురించి వేయిస్తుంటారు, ఎంపీల గురించి ఆ నియోజకవర్గాల్లో వేయిస్తుంటారు. వాళ్ళు ఎంతసేపటికి ఏంటంటే నియోజకవర్గాలకు వెళ్ళకోకుండా హైదరాబాదులో ఢిల్లీ తిరుగుతూ ఉంటారు, నియోజకవర్గానికి వెళ్ళకుండా. అప్పుడు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏంటంటే కడుపు మండి వీళ్ళ మీద పోస్టర్లు వేస్తారు. అట్లాగే మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మీద పోస్టర్లు వేయండి, విష్ణు మీద. పైగా విష్ణు బాబు అంట. ఎందుకు అంత మర్యాద? ఈ బాబు ఏంటి చేస్తున్నాడు? అసలు గుర్తుందా బాబుకి నేను ప్రెసిడెంట్ని, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ని అని? ఇన్ని జరుగుతున్నాయి, ఎక్కడన్నా కనిపించటం కానీ. ఆయన కూడా అంతే, చాలా బిజీ. ఆయన మామూలు బిజీ కాదు. సినిమాలతో బిజీయా, బిజినెస్లతో బిజీయా, తమ్ముడికి అన్యాయం చేసే విషయంలో బిజీయా, ఆ తండ్రిని మాయ చేసే విషయంలో బిజీయా, తల్లిని అదుపాజ్ఞంలో పెట్టుకునే విషయంలో, చిన్న కొడుకును కలవనేకోకుండా చేసేది బిజీయా, ఏం బిజీయో తెలియదు కానీ వీటన్నిటికీ టైం ఉంటుంది ఆయనకి. మా అసోసియేషన్ పనులు చూడటానికి మట్టుకు తీరికుండదు. మరి ఎందుకండి మీకు ఆ పోస్ట్? ఎందుకండి ఆవేళ? ఎందుకు అసలు? మీకు ఏం అనుభవం ఉందా, విఘ్నత ఉందా, లేకపోతే అసలు ఆ విజ్డమ్ ఉందా, ఏముందని మీరు అంత కోట్లాడి ఆ పోస్ట్ తీసుకున్నారు? మీ నాన్న ఆయన సర్వశక్తులు, ఆయన 40 ఏళ్ల సినిమా జీవితాన్ని తాకట్టు పెట్టి మరీ నీకు పోస్ట్ వచ్చేటట్లు చేశారు. పోనీ 1 సంవత్సరం అంటే చిన్నపిల్లాడివి, తెలియలేదు, సరిగ్గా చేయలేదు అనుకోవచ్చు. 2వ సంవత్సరం అసలు దాని పదవీ కాలం 2 ఏళ్ళు. అసలు ఎందుకు పొడిగించినట్టు? దీని వెనక ఎవరు పనిచేస్తున్నారు? ఏ కులం పనిచేస్తుంది ఇక్కడ? ఏ కులాధిపత్యం పనిచేస్తుంది సినిమా ఇండస్ట్రీలో? నేను ఖచ్చితంగా చెప్తాను, ఇవాళ కులాధిపత్యమే పనిచేస్తుంది ఈ విషయంలో. ఇక్కడ కమ్మ కాపు అనేది 2 వర్గాలు అయిపోయినాయి. ఏమైనా సరే ఇట్లాంటి పోస్టులు మేమే వీరాది వీరులమి, సౌరాది సూర్యులమి, మా కులం వాళ్ళే ఉండాలి అనే ఒక ఉద్దేశం, ఒక దురుద్దేశంతో ఆ రోజు ప్రకాష్ రాజ్ లాంటి వాడిని పక్కన పెట్టించి మన విష్ణుని గెలిపించారు. ఏం చేశాడు విష్ణు గెలిచి? అసలు ఎక్స్టెన్షన్ ఎందుకు ఇచ్చారు? దీనికి ఎవరు సమాధానం చెప్పరేంటి? అసలు దీన్ని ఎవరు ప్రశ్నించట్లేదు చూడండి సినిమా ఇండస్ట్రీలో. అసలు నాకేంటి సంబంధం, నేనెందుకు ప్రశ్నించాలి? ఇప్పుడు ఈయన ప్రెసిడెంట్ అయ్యుండి ఈయన స్పందించట్లేదు కాబట్టి మాట్లాడుతున్నా కానీ, లేకపోతే ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటే బాగా పనిచేసేవాడికి ఎక్స్టెన్షన్ ఇస్తే నేను ఎందుకు అడుగుతాను, మీరు ఎందుకు అడుగుతారు?
అసలు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అడగట్లేదు ఏంటి? అంటే ఇండస్ట్రీ మొత్తం ఇంత ఏకపక్షం అయిపోయిందా? ఇదేమి దరిద్రం అండి, ఇదేమి జబ్బు అండి అసలు ఇండస్ట్రీకి. అసలు ఇదివరకు జూనియర్ ఆర్టిస్టుల గురించి వాళ్ళకి ఎవరైనా డబ్బులు లేని వాళ్ళు చనిపోతే వాళ్ళ కోసం వెళ్ళి మాట్లాడటం కావచ్చు, ఎవరికైనా సమస్య వస్తే వెళ్ళి మాట్లాడటం కావచ్చు, పెన్షన్లు ఇచ్చే విషయం కావచ్చు, లేకపోతే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ విషయం గురించి కానీ, కొత్త కార్డుల విషయంలో కావచ్చు, ఇవన్నీ ఎంత పని జరుగుతూ ఉండేదండి. ఎన్ని వార్తలు వస్తూ ఉండేవి. ఇప్పుడు మా అసోసియేషన్ గురించి ఏదైనా వార్త అంటే శివబాలాజీ మాట్లాడతాడు, అంతకంటే ఏం లేదు. ఒకప్పుడు అసలు ఎంత బ్రహ్మాండంగా నడిచింది. మరి ఏంటి అసలు ఎందుకు మనం ఎప్పుడో బాగా జరిగింది సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజులు అవన్నీ మాట్లాడుకోవటానిక? అసలు ఇప్పుడు మంచులక్ష్మికి జరిగింది, ఇది జరిగింది. ఇప్పుడు హేమ మాట్లాడే విషయంలో కూడా ఒక దాంట్లో నేను అంగీకరించిన ఏంటి అంటే వాళ్ళ చెల్లెలకి వాళ్ళ అక్కకి జరిగితేనే మా విష్ణు స్పందించాలని ఆవిడ ఉద్దేశం. లేదు అని ఉంటే అక్కకి జరిగితే కూడా స్పందించలేదంటే ఎక్కడ నిద్రపోతున్నావు అని అడిగిందా? నిజమే. ఇప్పుడు సుమ ఒకసారి కొంచెం ఏదో పొరపాటు మాట్లాడింది, నేను సరదాగా మాట్లాడాను, ఎవరు బాధపడకండి అని చెప్పి అందరికీ సారీ చెప్పింది. సారీ చెప్పే వరకు ఆమెను 30 తిప్పలు నీళ్లు పెట్టారు, నీళ్లు తాగిచ్చారు. సరే చెప్పింది ఆవిడ. మరి మీరు ఎట్లా అడుగుతారు ఇట్లాంటి కొంటె ప్రశ్నలు, పనికిమాలిన ప్రశ్నలు? ఇవి ఒక రకంగా సెక్సువల్లీ కలర్డ్ కామెంట్స్ అంటారు వీటిని. అసలు ఆ మూర్తి పైన గట్టి కేసు పెట్టాలి లెక్క అయితే. అదేమంటే ఇంతకంటే దారుణమైన ప్రశ్నలు ఫలానా యాంకర్ అడిగింది, అప్పుడు నువ్వు బాగానే సమాధానం చెప్పావు అని మూర్తి సమర్థించుకుంటున్నాడు. కానీ అంటే ఎవరో తప్పు చేస్తే నువ్వు చేస్తావా? అంటే నువ్వు మాట్లాడిన తప్పని నువ్వు ఒప్పుకుంటున్నట్టేగా. ఎందుకు ఇంత దిగజారుడుతాను? అసలు ఇంత పైచాచికత్వం దేనికి? సరే, ఆయన పైచాచికత్వం మనకు అర్థమైంది. అసలు సినిమా వాళ్ళు ఎవరు మాట్లాడరు ఏంటి దీని గురించి? ఏది ఏమైనప్పటికీ కూడా హేమ మాట్లాడిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి కాబట్టి. పైగా ఆమె ఇంకోటి కూడా చెప్పింది, తీసేసినప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను, నేను రీచ్ అవ్వగలను కాబట్టి సరిపోయింది, రీచ్ అవ్వలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి ఆవిడ అడిగింది. అంటే దీని అర్థం ఏంటి? మంచు విష్ణు ఎవరికి దొరకట్లేదు, బాగా పై స్థాయి వాళ్ళకే దొరుకుతాడు అని ఆమె చెప్పు. మా అసోసియేషన్కి ఆఫీస్ ఒకటి ఉంది కదా, బిల్డింగ్ కట్టే వరకు నేనే ప్రెసిడెంట్ని అన్నావు, బాగుంది. బిల్డింగ్ ఎప్పుడు కడతా అంటే అప్పుడు దాకా నేను భరించాల్సిందేనా ఈ ఇండస్ట్రీ? ఈ ఇండస్ట్రీ ఏం పాపం చేసుకుంది అసలు? ఇట్లాంటి వాడిని తీసుకొచ్చి పెట్టుకుంది నెత్తి మీద. అందుకని వాళ్ళ అక్కకి జరిగిందని కాదు, అసలు విష్ణు జాడ ఎక్కడ, విష్ణు అడ్రస్ ఏంటి, ఎక్కడున్నాడు, ఏ లావాదేవీళ్ళు మునిగి తేలుతున్నాడు? ఆ మధ్య ఎప్పుడు న్యూజిలాండ్లో 7,000 ఎకరాలు కొన్నారని చెప్పి తండ్రి కొడుకులు చెప్పుకుంటున్నారు. అలాంటి లావాదేవీల్లో మునిగి తేలేవాళ్ళు, లేదు అనుకుంటే ఆడని సినిమాలు ఆడించుకునేవాళ్ళు, హార్డ్ డిస్కులు కొరియర్లో మిస్ అయ్యేవాళ్ళు, ఆ పనుల్లో బిజీగా ఉన్న వాళ్ళకి మీకు పోస్టులు ఎందుకు? మరి చాలామంది ఉన్నారు నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు, టైం ఇవ్వగలిగేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. వాళ్ళకి ఎవరికన్నా ఆ పోస్ట్ ఇస్తే చక్కగా పనిచేస్తారు, ఇండస్ట్రీకి మంచి జరుగుతుంది. ఈ విషయంలో మటుకు ఖచ్చితంగా విష్ణు లాంటి వ్యక్తి మా అసోసియేషన్కు ఉన్నాడు కాబట్టి ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ అసలు ఇండస్ట్రీ అంటే రెస్పెక్టే లేకుండా పోయింది. భయభక్తులు ఉండాలనేది నా ఉద్దేశం కాదు, కానీ మినిమం గౌరవం అయితే ఉండాలి కదా. ఆ గౌరవం లేకుండా చేసిన విష్ణుకి త్వరలో ఉద్వాసన పలికితే కానీ ఆ ఇండస్ట్రీకి ఏదైనా మంచి జరగదు. రైట్, థ్యాంక్ యూ.